హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో గోంగూర పచ్చడిని కమ్మగా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. గోంగూర అంటేనే మనకి నోట్లో నీళ్ళు ఊరుతాయి. అందులో వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఎంత తింటున్నాం అనేది అస్సలు తెలియకుండా చాలా ఎక్కువగా అయితే తింటాం కదా. మరీ గోంగూర పచ్చడి కొన్నిసార్లు పుల్లగా అయితే ఉంటుంది కాబట్టి కొందరు తినరు కాబట్టి ఇలా పల్లీలు అనేది వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ పులుపు ఉండదు, అలా అని చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. గోంగూర పచ్చడికి ముందుగా గోంగూరను అయితే మంచిగా శుభ్రంగా కడగాలండి. ఇందులో మట్టి అనేది ఉంటుంది కాబట్టి మనం పచ్చడి తినేటప్పుడు ఇసుకలా తగులుతూ ఉంటుంది మధ్యలో. అందుకే మంచిగా క్లీన్ చేసుకోవాలి. ముందుగా విత్తనాలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, పోపులు, జీలకర్ర ఇవన్నీ అవసరమండి. సో ముందుగా పలుకులను అయితే వేయించి పెట్టుకోవాలి. మరీ మాడిపోతే మటుకు టేస్ట్ అనేది బాగోదు కాబట్టి సిమ్లో పెట్టి మెల్లగా ఫ్రై చేసుకొని కలుపుతూ ఉంటే ఈ విధంగా ఫ్రై చేయాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే సరిపోతుంది. దీనిలోకి మనం కారం అనేది అస్సలు వేసుకోమండి. పచ్చిమిర్చి కారమే సరిపోతుంది కాబట్టి కనీసం ఒక 15 పచ్చిమిర్చి దాకైనా మంచిగా ఇలా ఒలుచుకొని అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే వలచకుండా వేసామంటే అవి మన మొహం మీదకి అనేది తుల్లుతుంది. ఇప్పుడు ఒక వెడల్పాటి పాన్ అనేది పెట్టుకొని 2-3 చెంచాలు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి అనేది వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయినాక ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర అనేది వేసుకొని చిన్న మంట మీద ఒక 10 నిమిషాల పాటు ఫ్రై అవ్వాలండి. దీనిలోనే కొంచెం ఒక టమాటా అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేసుకుంటే పుల్లగా అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే కొంచెం కొత్తిమీర అనేది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో టమాటా అనేది మగ్గినాక కొంచెం కొత్తిమీర అనేది వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. దీనిలోనే సరిపడినంత ఉప్పు అనేది వేసుకొని కొంచెం సేపు అలా ఫ్రై చేయాలండి. గోంగూర అనేది హెల్త్కి చాలా మంచిదంటండి. దీనిలోన యాంటీ ఆక్సిడెంట్లు అలాగే న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. విటమిన్ సి అండ్ మెగ్నీషియం కూడా చాలా అధికంగా అయితే ఉంటుందండి. అండ్ వీక్లీ 2-3 టైమ్స్ అయినా ఆకుకూరలు తింటే మన హెల్త్కి చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు గోంగూరని మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్సీ చేసుకునే ముందు కాసేపు చల్లగా అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని చల్లగా అయింది కదా గోంగూర అయితే, ముందుగా మనం వేయించి పెట్టుకున్న విత్తనాలను అయితే వేసుకొని మంచిగా మిక్సీ అయితే చేయాలండి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూరని వేసుకొని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా అలానే గోంగూర అట్లనే ఉండేలా కాకుండా కొంచెం మెదిగేలాగా కొంచెం తింటూ ఉంటే మన నోటికి తగిలేలాగైతే మిక్సీ అనేది చేసుకోవాలండి. కొంచెం బరకగానే చేసుకుంటే బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనికైతే మనం తాలింపు అనేది వేసుకుందాం. ఏమైనా చట్నీలు అవి చేసేటప్పుడు తాలింపు అనేది వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుంది కదా. దీనికోసం ముందుగా ఒక పాన్ అయితే పెట్టుకొని ఒక 4-5 చెంచాల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఈ గోంగూర చట్నీలోకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ ఉండడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా వెల్లుల్లి, పోపులు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఫ్రై చేయాలండి. దీనిలోనే ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడి అనేది వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు సిమ్లో అలాగా మగ్గనివ్వాలండి. ఇలా కొంచెం ఆయిల్లో అది మగ్గనివ్వడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి అయితే రెడీ అయ్యింది. దీన్ని మనం వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. వేడివేడి అన్నంతో గోంగూర పచ్చడి కొద్దిగా వేసుకొని తింటే అలా కలుపుకొని తింటుంటే ఇంక అమృతం అని చెప్పొచ్చండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ అయితే చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.